శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నేను మంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు. ఈ శీర్షికలో ఉత్తర ఫల్గుణి నక్షత్రం యొక్క గుణగణాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఉత్తర ఫల్గుణి నక్షత్రాన్ని ఉత్తర అని కూడా అంటారు. నక్షత్రాలలో ఇది 12వ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు, ఆదిదేవత ఆర్యముడు, మనుష్యగణం. రాశ్యాధిపతులు సూర్యుడు మరియు బుధుడు, జంతువు గోవు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు వారి యొక్క తండ్రి నుండి చాలా ప్రయోజనాలు పొందుతారు. వీరు సహోదర వర్గానికి బాగా బలంగా ఉంటారు. వీరికి నైతిక బాధ్యతలు అధికం. వివాహం సకాలంలో జరుగుతుంది. ఉద్యోగం లేక వ్యాపారం చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితం అదృష్టానికి దగ్గరగా సాగుతుంది. స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. వీరికి స్థిరాస్తులు, ధనం అధికంగా ఉంటాయి. వీరికి అంతగా పరిచయం లేని రంగంలో చాలా ఉన్నత స్థితిని అందుకుంటారు. వీరికి పరోపకారం చాలా తక్కువ. చౌకగా ఆస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు. సంపాదనలో బంధుత్వానికి, పాపభీతికి చోటు ఉండదు. ధనం విషయంలో ఈ నక్షత్ర జాతకులు బాగా ఉదారంగా ఉంటారని చెప్తారు. కానీ అనవసరంగా ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఫలితం ఉంటేనే ఖర్చు చేయడానికి ముందుకు వస్తారు. ఇతరులను అవమానించి ఎక్కువ ఆనందపడుతూ ఉంటారు. సంతానం వల్ల చిక్కులు ఎదుర్కొంటారు. తేనెటీగలాగా బాగా ధనం కూడబెడతారు. సంఘ వ్యతిరేక మరియు చట్ట వ్యతిరేక పనులకు వీరు భయపడరు. లోపల పిరికివారుగా ఉంటారు. వీరి యొక్క భార్య ఆధిపత్యం ఎక్కువ. మంచి ఆశయాలతో ముందుకు వచ్చినా వీరిని ప్రపంచం సరిగా అర్థం చేసుకోలేదు. వీరికి రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు బాగా కలిసి వస్తాయి. జీవితం మీద ఉన్న భయంతో వీరిని అడ్డదారులు తొక్కేలా చేస్తుంది. రాహు మరియు గురు దశలు వీరికి బాగా యోగిస్తాయి. వీరు చాలా శక్తివంతంగా ఉంటారు. ప్రతి పని కూడా చాలా చక్కగా చేయడానికి ఇష్టపడతారు. ఎల్లప్పుడూ చురుగ్గా ఉండడం అనేది వీరి యొక్క ముఖ్యమైన లక్షణం. భవిష్యత్తుకు ప్రణాళిక చేసుకునే విషయంలో వీరు సిద్ధహస్తులు. ఈ నిర్దిష్ట లక్షణం కారణంగా రాజకీయాలలో బాగా రాణిస్తారు. చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటారు మరియు కోరికలని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. చిన్న చిన్న పనులు చేయడానికి వీరు పెద్దగా ఇష్టపడరు. ఏదైనా పనిని స్థిరంగా చేయాలని అనుకుంటారు. కనుక వృత్తిని మళ్ళీ మళ్ళీ మార్చుకోవడానికి వీరు ఇష్టపడరు. ప్రభుత్వ విభాగాల నుంచి లాభాలు పొందుతారు. ఎవరితోనైనా స్నేహం చేసినట్లయితే దీర్ఘకాలం వారితో వీరు సంబంధాలు కలిగి ఉంటారు. ఎప్పుడూ ఏదైనా నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ లక్షణం వల్ల వీరు ఎప్పుడూ విజయాల్ని సాధిస్తూ ఉంటారు. వీరు సంతోషంగా మరియు ఆనందంగా ఉంటారు. అలాగే వీరు కొన్ని విషయాలలో చాలా అదృష్టవంతులు. ప్రతి పనిని విధేయతతోనూ నిజాయితీగా చేస్తారు. ఆధ్యాత్మికంగా కూడా ఉంటారు. వీరికి స్వచ్ఛమైన హృదయం ఉంటుంది. అయితే వీరి యొక్క కోపంపై నియంత్రణ పొందవలసి ఉంటుంది. ఏదీ ఆశించకుండా ఇతరులకి సహాయం చేయడం వీరి యొక్క ప్రత్యేకత. అలాగే తెలివితేటలకి వీరు పెట్టింది పేరు. ఇతరుల యొక్క గౌరవ మర్యాదలు కాపాడడానికి సాధారణంగా గొడవలకి, కొట్లాటలకి చాలా దూరంగా ఉంటారు. అలాగే ఎల్లప్పుడూ కూడా వాదనలకు సిద్ధంగా ఉంటారు. వీరి యొక్క ప్రసంగం సమర్థవంతంగా మరియు పరిజ్ఞానం కూడినదై ఉంటుంది. నిజాయితీ మరియు సత్యసంధన జీవితాన్ని ఈ నక్షత్ర జాతకులు కలిగి ఉంటారు. ఈ నక్షత్ర జాతకులు డబ్బు ఆదా చేయడంలో సమర్థులు. పూర్వీకుల నుండి స్థిరాస్తులు బాగా పొందుతారు. ఆర్థికంగా వీరు చాలా స్వతంత్రంగా ఉంటారు. ప్రజా సంబంధాలకు సంబంధించిన
పనుల నుండి బాగా లాభాలు పొందుతారు. కష్టపడి పనిచేసే విషయానికి వస్తే వీరు ఎన్నడూ భయపడరు. ఇది వీరికి విజయాన్ని తెచ్చిపెడుతుంది. వీరికి 32 సంవత్సరాలు వచ్చే వరకు సమస్యలు వీరి జీవితంలో వచ్చే అవకాశం ఉంది. అయితే 38 సంవత్సరాల తర్వాత వీరి యొక్క జీవితం చాలా గొప్పగా సాగుతుంది. బోధన, రచన మరియు శాస్త్రీయ పరిశోధన సంబంధిత వృత్తులలో ఈ నక్షత్ర జాతకులు బాగా రాణిస్తారు. వీరికి అనుకూలమైన వృత్తులలో రాజకీయాలు, సంగీతం, క్రీడలు, మాధ్యమం, ప్రజా సంబంధాల యొక్క పనులు, వినోదం, మత బోధకుడు, ఉపాధ్యాయుడు, ఆర్థిక శాఖ, సామాజిక సేవ, గణిత శాస్త్రజ్ఞుడు లేదా సైన్స్కి సంబంధించిన రంగాలు ఉంటాయి. వీరి యొక్క కుటుంబపరమైన జీవితం చాలా బాగుంటుంది. వీరు ఎక్కువగా తృప్తిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కనుక వీరి యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. వీరి యొక్క జీవిత భాగస్వామి గృహ సంబంధిత విషయాలలో నిపుణత కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు శాంతియుతంగాను మరియు మృదువుగాను మాట్లాడే వ్యక్తిగా ఉంటారు. వీరికి గణిత శాస్త్రంలో ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీరు ఉపాధ్యాయుడిగాను మంచి పరిపాలకుడుగాను బాగా రాణిస్తారు. ఆడంబరాలను చూపించే స్వభావాలకు వీరు చాలా దూరంగా ఉంటారు. వీరి యొక్క అదృష్ట సంఖ్యలు 1 మరియు 5. కలిసొచ్చే వారాలు శనివారం మినహా మిగిలిన అన్ని వారాలు. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు జువ్వి చెట్టును పూజించడం మరియు పెంచడం ద్వారా హృదయ సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలు నిరంతరంగా అందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే మంచి ప్రవర్తనతో ఎక్కువ స్నేహితులను సంపాదించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. స్వస్తి, శుభమస్తు.